హలో ఎవ్రీవన్, మేము తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి. మేము తిరుపతి నుంచి వచ్చేసరికి ఈవినింగ్ టైం అయింది. కానీ అత్తయ్య వాళ్ళ సైడ్ ఎప్పుడైనా సరే తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత మార్నింగ్ టైంలోనే పొంగలి పెట్టుకుంటారంట. ఇంకా అందుకని చెప్పేసి మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పొంగలి పెట్టుకుంటున్నాము. ఇంకా పెద్దమ్మ ఉదయాన్నే పొంగలి పెట్టడానికి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అత్తయ్య వాళ్ళు ఎప్పుడైనా సరే ఆడపడుచు చేత అయితే పొంగలి పెట్టించుకుంటారంట. ఇంటి ఆడపిల్ల పెడితే చాలా మంచిది అంటారు కదా. ఇంకా ఫస్ట్ పొంగలి పెట్టే ముందు పొంగలి పెట్టే గిన్నెకైతే గంధం పూసి నామాలు పెడుతున్నారు. గిన్నెకి ఇంకా కలసం కూడా పెడతారంట. ఇంకా కలసంకి కూడా గంధం పూసేసి కంకణం అయితే కట్టేశారు. ఇంకా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే పొంగలి పెట్టే ముందు కొబ్బరికాయ కొట్టి ఇంకా తర్వాత హారతి ఇచ్చి ఆ తర్వాత అయితే పొయ్యి వెలిగిస్తారంట. ఇంకా మా ఇంటి దగ్గర అయితే అమ్మ వాళ్ళు పొంగలి పెట్టడం కంప్లీట్ అవుతుంది అనగా ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా కొబ్బరి ముక్కలు అయితే పొంగలిలో కూడా వేస్తారు. ఇంకా ఈలోపు అయితే భవ్యాంశ్ కూడా నిద్ర లేచాడు. ఇంకా నిద్ర లేవగానే ఫస్ట్ అయితే పూజ గదిలోకి అయితే వెళ్తున్నాడు. ఇంకా పొంగలి పెట్టడం కంప్లీట్ అయ్యేలోపు ఫస్ట్ అయితే భవ్యాంశ్కి స్నానం చేయించేసి మేమందరం కూడా రెడీ అయ్యాము. ఇంకా పొంగలి పెట్టడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా పెద్దమ్మ అయితే అందరికీ కూడా నామం అయితే పెడుతున్నారు. ఇంకా ఈలోపు అయితే మా వీక్షి ఫోన్ చేసి భవ్యాంశం చూపించమంటే ఇంకా నానైతే భవ్యాంశం చూపిస్తున్నాడు. భవ్యాంశ్ అయితే కామ్గా అయితే నామం పెట్టించుకుంటున్నాడు చూడండి. ఇంకా అత్తయ్య వాళ్ళ సైడు ఎప్పుడైనా సరే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత పొంగలి పెట్టుకునేటప్పుడు కలశంతో పాటు పిండి దీపం వెలిగిస్తారంట. ఈసారి కూడా పిండి దీపం వెలిగించి ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేశారు. దేవుడికి ప్రసాదంగా అయితే పొంగలి పెట్టాం కదా, పొంగలితో పాటు పెసరపప్పు, బెల్లము, కొబ్బరి, ఇంకా తిరుపతి నుంచి లడ్డు తెచ్చాం కదా, లడ్డు కూడా దేవుడి పటాల దగ్గర అయితే పెట్టేశాము. ఇంకా నాన్న వాళ్ళు కూడా ఉదయాన్నే బయలుదేరి పూజ స్టార్ట్ అయ్యే టైం కల్లా వచ్చేసారు. భవ్యాంశ్కి అయితే చాలా నిద్ర వస్తుంది. ఉదయాన్నే లేచాడు కదా, ఇంకా మళ్ళీ నిద్రపోలేదన్నమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ప్రసాదం తినేసాము. ఇంకా అత్తయ్య అయితే దగ్గర వాళ్ళందరికీ ప్రసాదం ఇవ్వడానికి అయితే వెళ్ళారు. మా సైడ్ అయితే పుట్టు వెంట్రుకలు తీయించేటప్పుడు మేనమామకైతే బట్టలు పెడతారు. ఇంకా అన్నయ్యకి కూడా మేమైతే బట్టలు పెట్టేశాము. ఇంకా నాన్న వాళ్ళు ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్ళడానికి అయితే బయలుదేరుతున్నారు. ఫస్ట్ అయితే భవ్యాంశ్ రాలేదు కానీ ఆ తర్వాత అయితే వచ్చేసాడు. కానీ నాన్న వాళ్ళు వెళ్ళేంత వరకు నాన్న వాళ్ళ సైడే చూస్తూ ఉన్నాడు. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.